హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు కస్తూరి రాజేష్ కుమార్. ఇది చిమ్నీకి సంబంధించిన వీడియో. ఎవరైతే చిమ్నీ కొనాలనుకుంటున్నారో ఇంట్లో వాళ్ళకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇప్పటి నుండి మన ఛానల్లో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా రాబోతున్నాయి. అంటే అన్బాక్సింగ్సే కాకుండా ఏ ప్రోడక్ట్ కొనాలి, ఎలా కొనాలో మీకు చెప్తాను. ఎందుకంటే నేను చాలా ప్రోడక్ట్స్ కొన్నాను ఇప్పటివరకు. నాకు కొంచెం ఐడియా ఉంది. ఆ నాలెడ్జ్ని మీకు షేర్ చేస్తాను. అయితే చిమ్నీ కొనాలనుకుంటే మీకు అందులో 3 టైప్స్ ఆఫ్ ఫిల్టర్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి మెష్ ఫిల్టర్ అని ఉంటుంది. మీరు మెష్ ఫిల్టర్ చిమ్నీ తీసుకుంటే చాలా చీప్గా ఉంటుంది. 5,000 6,000 అలా ఉంటుంది. కానీ అందులో మీకు మెయింటెనెన్స్ చాలా ఉంటుంది. క్లీనింగ్ అనేది వీక్లీ ఒక 1 టైం అన్న కంపల్సరీ చేయాలి. చాలా కష్టమైన ప్రాసెస్ అది క్లీన్ చేయడం అనేది. ఎందుకంటే ఆ మెష్లో మనకు ఆయిల్ అంతా ఫామ్ అవుతుంది. అది మనకంతా బాగుండదు. మెష్ ఫిల్టర్ యొక్క చిమ్నీ అనేది మీరు తీసుకోకండి. అండ్ ఇంకొకది వచ్చేసి మనకు బేఫెల్ ఫిల్టర్ అని ఉంటుంది. బేఫెల్ ఫిల్టర్ చిమ్నీ అనేది కొంచెం పాపులర్ ఉంటుంది. అది ఏదైతే చిమ్నీ ఉంటుందో మనకు ఎయిర్ అనేది డైరెక్ట్ స్ట్రైట్గా వెళ్ళిపోకుండా మనకు ఇట్లా కొన్ని ఇలా బేఫెల్స్ పెడతారు. ఆ బేఫెల్స్ నుంచి వెళ్తుంది. ఆ బేఫెల్ ఏం చేస్తుందంటే గాలిలో ఉన్న ఆయిల్ని మొత్తం కలెక్ట్ చేస్తుంది. దానివల్ల మనకు సక్షన్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది బేఫెల్ ఫిల్టర్లో. అండ్ బేఫెల్ ఫిల్టర్ ఇప్పుడు తీసుకుంటే అందులో ఆటో క్లీన్ ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు మామూలుగా చిమ్నీ తీసుకున్నప్పుడు మీరు ఆటో క్లీన్ ఆప్షన్ ఉంటేనే తీసుకోవాలి. ఎందుకంటే మనము ఆటో క్లీన్ ఆప్షన్ లేకపోతే మాన్యువల్గా క్లీన్ చేయడం అనేది చాలా కష్టము. మీరు అదంతా ఓపెన్ చేసి క్లీన్ చేయాలి. అండ్ ఇంకా మెష్ ఫిల్టర్ తీసుకుంటే మీకు ఇంకా కష్టం. బేఫెల్ ఫిల్టర్ ఏంటంటే కొంచెం ఈజీగా కడుక్కోవచ్చు, మీరు సోప్తో కూడా కడుక్కోవచ్చు. కానీ మెష్ ఫిల్టర్ అసలు అవాయిడ్ చేయండి. బేఫెల్ ఫిల్టరే తీసుకోండి. బేఫెల్ ఫిల్టర్ కొన్నా కూడా అందులో ఆటో క్లీన్ ఆప్షన్ ఉంటుంది. ఆటో క్లీన్ ఆప్షనే కొనండి. అండ్ రీసెంట్లీ మనకు ఇంకొక టైప్ ఆఫ్ చిమ్నీ రిలీజ్ చేశారు. దాన్నే మనము ఫిల్టర్లెస్ చిమ్నీ అంటారు. ఫిల్టర్లెస్ చిమ్నీ అయితే అసలు మీకు మెయింటెనెన్సే ఉండదు, మీరు వాషింగ్ చేసే అవసరమే ఉండదు. కాబట్టి ఎవరైతే ఈ రోజుల్లో మీరు కొనాలనుకుంటున్నారో చిమ్నీ, ఫిల్టర్లెస్ చిమ్నీ తీసుకోండి. అందులో మీకు ఎలాంటి ఫిల్టర్ ఉండదు. కాబట్టి చాలా ఈజీగా క్లీనింగ్ ఉంటుంది. అండ్ నేను ఏదైతే చిమ్నీ వాడుతున్నానో దాని పేరు ఇండ్వేర్ నివియో 60 చిమ్నీ. అది ఆటో క్లీన్ ఆప్షన్తో ఉంటుంది. అయితే మీకు చిమ్నీలో ఏ సైజ్ తీసుకోవాలో కూడా చెప్తాను. ఇప్పుడు మీరు 2 బర్నర్ స్టవ్ యూజ్ చేస్తే 60 సెంటీమీటర్స్ చిమ్నీ తీసుకోవాలి. అండ్ మీరు ఒకవేళ 3 బర్నర్ 4 బర్నర్ చిమ్నీ యూజ్ చేస్తే 90 సెంటీమీటర్స్ చిమ్నీ యూజ్ చేయండి. అండ్ చిమ్నీలో మనకు 2 రకాలు ఉంటాయి, డక్ట్లెస్ అండ్ డక్టెడ్. డక్ట్లెస్ అంటే ఏంటంటే మీకు బయట వెంటిలేటర్ ఉండదు, మీకు ఎయిర్ అనేది బయటకు పంపించదు. డక్టెడ్లో ఎయిర్ అనేది బయటకు పంపిస్తుంది. ఏది బాగుంటుందంటే డక్టెడే బాగుంటుంది. డక్ట్లెస్ అనేది కొంచెం పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్లో వాళ్ళకు ఎయిర్ బయటకు పంపించడానికి అవుట్లెట్ ఇవ్వడానికి ప్లేస్ లేకపోతే వాళ్ళు డక్ట్లెస్ తీసుకోవాలి. చాలామంది అయితే అందరు చిమ్నీ డక్టెడే తీసుకుంటారు. నేను కూడా డక్టెడే యూజ్ చేస్తున్నాను చిమ్నీ. డక్టెడ్ ఏంటంటే మనకు సక్షన్ అనేది చాలా బాగుంటుంది. మినిమం 1200 ఉండేలా చూసుకోండి. సక్షన్ 1200 స్పీడ్ ఉంటేనే మనకు కొంచెం బాగుంటుంది. అంతకన్నా తక్కువ ఉంటే అవాయిడ్ చేయండి. అండ్ చిమ్నీస్లో బెస్ట్ కంపెనీ మనకు చాలా ఉన్నాయి. ఫ్యాబర్ ఉంది అండ్ ఇండ్వేర్ ఉంది. మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. మంచి మంచి కంపెనీస్ చాలా ఉన్నాయి. అండ్ చిమ్నీలో ఇప్పుడు 2-3 రకాలు వస్తున్నాయి. కొన్ని టాప్ మౌంటెడ్ ఉంటాయి, కొన్ని వాల్ మౌంటెడ్ ఉంటాయి. వాల్ మౌంటెడ్ కొంచెం లేటెస్ట్ మోడల్. ఇది టాప్ మౌంటెడ్ కన్నా వాల్ మౌంటెడ్ లేటెస్ట్ మోడల్. అది కూడా మీకు నేను ఇక్కడ ఎలికా అనే ఒక కంపెనీ ఉంటుంది. అది కూడా మీకు ఇక్కడ డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను, చూడండి. అది వాల్ మౌంటెడ్ ఉంటుంది. అండ్ మోషన్ సెన్సార్ జెస్చర్స్ కూడా ఉంటాయి అందులో. మీరు ఆన్ ఆఫ్ చేయాలన్నా మోషన్ సెన్సార్స్తో కూడా ఆన్ ఆఫ్ చేయొచ్చు. అంత టెక్నాలజీ వస్తుంది మనకు. కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకున్నది ఏంది ఈ వీడియోలో అంటే, చిమ్నీ ఒకవేళ మీరు కొత్తది కొనాలనుకుంటే ఫస్ట్ పాయింట్ ఫిల్టర్లెస్ చిమ్నీ కొనండి. సెకండ్ పాయింట్ వాల్ మౌంటెడ్ చిమ్నీ తీసుకోండి. అండ్ థర్డ్ పాయింట్ డక్టెడ్ చిమ్నీ తీసుకోవాలి మనము. ఈ 3 గమనించండి. అండ్ సైజ్ అనేది మీ ఇష్టం. అది మీరు ఒకవేళ 2 బర్నర్ స్టవ్ వాడితే 60 సెంటీమీటర్ తీసుకోవాలి. 3 to 4 బర్నర్ స్టవ్ యూజ్ చేస్తే 90 సెంటీమీటర్ చిమ్నీ తీసుకోవాలి. ఇది నాకు తెలిసిన చిమ్నీస్ గురించి నాలెడ్జ్ షేర్ చేయడం జరిగింది ఈ వీడియోలో. ఇంకా నేను ఏదైనా మిస్ అయ్యి ఉంటే మీరు కింద కామెంట్లో మెన్షన్ చేయండి, నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, నచ్చకుంటే డిస్లైక్ చేయండి. నా ఛానల్ని మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇలాంటి వీడియోస్ నేను మరిన్ని అప్లోడ్ చేస్తాను. గుడ్ బై ఫ్రెండ్స్, టేక్ కేర్ మరి.